అందరికీ నమస్కారం. వేసవికాలం వచ్చిందంటే ఒంటికి చలువ చేసి కడుపుకి తేలిగ్గా హాయిగా ఉండే బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం కదా. అయితే ఈరోజు మా ఇంట్లో సమ్మర్లో చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ని ఇప్పుడు చూపిస్తాను. మీకు ఈ రెసిపీ యూట్యూబ్లో ఎక్కడ దొరకదనమాట. సాధారణంగా ఇంట్లో పెసరట్టు వేసుకున్నాం అనుకోండి, నూనె కాస్త ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటాయి. అయితే నూనె తక్కువ తినేలాగా పెసరట్టుకు ఆల్టర్నేటివ్గా ఏం చేయాలన్న ఉద్దేశంతో ఆలోచించి ఈ బ్రేక్ఫాస్ట్ చేయడం మొదలుపెట్టాను. ఎక్కువ ప్రోటీన్, బోలెడంత ఫైబర్తో దూదిలాగా సాఫ్ట్గా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం ఇలా కొలత కోసం గ్లాస్ తీసుకొని 1 గ్లాసు పెసలు, అర గ్లాసు జొన్నలు, పావు గ్లాసు మినపప్పు తీసుకొని నీళ్లు పోసి శుభ్రంగా కడిగి ఆ నీళ్ళన్నీ తీసేసి మంచినీళ్ళు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇక్కడ షుగర్ ఉన్న వాళ్ళు తెల్ల జొన్నలకు బదులు పచ్చ జొన్నలు కూడా వేసుకోవచ్చు. అలాగే మినపప్పుకు బదులు పొట్టుండే మినుములు కూడా వేసుకోవచ్చు. ఇవి రాత్రంతా నానేసరికి ఉదయానికల్లా ఇలా చక్కగా నానిపోయి ఉంటాయి. అయితే పెసలకుండే పొట్టంతా ఇలా ఊడిపోయి పైకి వచ్చేస్తుంది కాబట్టి ఈ పొట్టును తీసి పారేయకుండా దీన్ని కూడా కలిపి రుబ్బుకుంటేనే ఇందులో ఉండే పీచు పోకుండా ఉండి మన పొట్ట క్లీన్ అవ్వడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా నానిన ఈ పప్పుని గ్రైండర్లో కానీ రోట్లో కానీ మాత్రమే రుబ్బుకుంటేనే మీకు ఈ ఆవిరి కుడుము చాలా ఫ్లఫీగా సాఫ్ట్గా దూదిలాగా వస్తుంది. ఇది గ్రైండ్ చేయడం కోసం మీరు మిక్సీ కానీ వాడారనుకోండి, అసలు ఇందులో ఉండే ఫైబర్ అంతా కూడా గ్రైండ్ అయిపోయి పొట్టకి ఏమాత్రం ఉపయోగం ఉండదు. అది మాత్రమే కాకుండా తినడానికి కూడా చాలా గట్టిగా ఉంటుంది. అందుకే తప్పనిసరిగా ఇలా గ్రైండర్ కానీ రోలు కానీ మాత్రమే వాడుకోవాలి. పిండి రుబ్బేటప్పుడు కూడా మరీ ఎక్కువ నీళ్లు వేసేయకుండా చాలా కొద్దిగా మాత్రమే వేసుకోవాలి, లేదంటే పిండి చారైపోతుంది. అలాగే రుబ్బేటప్పుడే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ ఆవిరి కుడుముని తాజాగానే వేసుకుంటాం కాబట్టి ఉప్పు కూడా ఎక్కువేమీ పట్టదు. గ్రైండ్ చేసేటప్పుడే నేను 1 స్పూన్ ఉప్పు వేశాను. ఇంకో విషయం ఏంటంటే, ఇది గ్రైండ్ చేసేటప్పుడు మరీ మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసేయకుండా ఇలా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసామనుకోండి, పొట్ట క్లీన్ అవ్వడానికి చాలా బాగా యూస్ అవుతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా పిండిని రుబ్బుకున్న తర్వాత అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే ఆవిరి కుడుము వేసుకోవాలి. ఇలా ఇడ్లీ పాత్ర స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఇందులో 1-2 కప్పుల వరకు నీళ్లు పోసుకొని ఇలా చిల్లుల ప్లేట్ని పెట్టుకోవాలి. తర్వాత నీళ్లలో గట్టిగా పిండి తీసేసిన కాటన్ బట్టను తీసుకొని ఇక్కడ పరుచుకోవాలి. ఇక్కడ నేను స్టాండ్ ఎందుకు పెట్టానంటే, ఈ నీళ్లు మరిగేటప్పుడు ఆ నీళ్లు పొంగి ఈ ఆవిరి కుడుము మీద పడినట్లయితే ఇదంతా తడిచిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఆవిరి కుడుము నీళ్ల కంటే కూడా కొంచెం ఎత్తులో ఉండేలా ఇలా ప్లేట్ కానీ స్టాండ్ కానీ పెట్టుకుని వేసుకున్నట్లయితే నీళ్లు ఇందులో పడకుండా ఇలా చక్కగా ఉడుకుతుంది. అయితే ఇది ఉడికించేటప్పుడు మంట ఏమాత్రం హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా చక్కగా ఉడికిన తర్వాత వేడివేడిగా నెయ్యి వేసుకొని నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవడమే. అయితే ఇంట్లో పిల్లలకి ఎప్పుడూ ఒకేలాంటి షేప్లో వేసామనుకోండి, వాళ్ళకి అంతగా నచ్చదు కదా. అందుకే వాళ్ళు ఇష్టంగా తినడం కోసం ఒక్కొక్కసారి ఒక్కో షేప్లో వేసుకోవచ్చు. ఇక్కడ నేను రెక్టాంగిల్లో కూడా వేశాను. దీన్ని కూడా చూడండి. ఇంట్లో గ్రిల్ చేసుకునే స్టాండ్ ఉంటుంది కదా, దాంతో ఇది వేశాను. పిల్లలకి ఫుడ్ అంటే టేస్ట్గా మాత్రమే కాకుండా అందంగా కూడా కనిపించాలి కాబట్టి ఇలా వేశాను. మీకు కావాలంటే పల్చగా ఇడ్లీలా కూడా వేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఇడ్లీలా వేసుకున్నా కానీ మరీ మందంగా వేసేయకుండా ఇలా పల్చగానే వేసుకోండి. ఈ ఆవిరి కుడుముని ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. కానీ పుల్లగా కారంగా ఉండే అల్లం చట్నీలు కానీ మామిడికాయ పచ్చడి లాంటివి అయితే మరింత టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకునేదే అయినా కానీ కమ్మగా ఎంతో రుచిగా ఉండి దూదిలాగా సాఫ్ట్గా పొట్టను శుభ్రం చేయడానికి ఎంతో బాగా ఉపయోగపడే ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.